Hello Andy, నా పేరు డాక్టర్ సౌమ్య. I'm a consultant obstetrician and gynecologist and minimal access surgeon at Apollo Cradle, Jubilee Hills, హైదరాబాద్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ హిస్టరోస్కోపీ. హిస్టరోస్కోపీ అంటే ఏంటి, అసలు హిస్టరోస్కోపీ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానికి హాస్పిటల్ స్టే ఏంటి, దానికి ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హిస్టరోస్కోపీ? హిస్టరోస్కోపీ అంటే ఏంటి? అదొక కెమెరా, ఇట్ ఇస్ అ థిన్ కెమెరా. దాంతో డైరెక్ట్గా యూట్రస్లోకి చూడొచ్చు త్రూ ద వెజైనా. దానికి కట్స్ ఉండవు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీలీ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. దానిలో రెండు రకాలు ఉంటాయి. వన్ ఇస్ డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీ, ఇంకొకటి ఆపరేటివ్ హిస్టరోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్టరోస్కోపీలో మెయిన్గా చేయాల్సింది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఆర్ మనకి ఏమైనా అల్ట్రాసౌండ్లో ఏమైనా ఫైండింగ్స్ ఉన్నా, హెచ్ఎస్జి దట్ ఈస్ సాల్ఫింగోగ్రఫీలో ఏమైనా ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నాయని చెప్పినా, ఆర్ ఎనీ అదర్ థింగ్స్ లైక్ సెప్టమ్ ఇన్ ద యూట్రస్, అట్లాంటివి ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవడానికి హిస్టరోస్కోపీ త్రూ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఆపరేటివ్ హిస్టరోస్కోపీ? ఆపరేటివ్ హిస్టరోస్కోపీ కెన్ బి యూస్డ్ యాజ్ డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్. సో దాంతో ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకొని అట్ ద సేమ్ టైం సర్జరీ కూడా పర్ఫామ్ చేసి వీ కెన్ క్లియర్ అవుట్ ద ప్రాబ్లమ్. The hysteroscopy is usually done in abnormal uterine bleeding. అంటే మీకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడం ఆర్ అబ్నార్మల్గా మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వడం, అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఆర్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ లైక్ యూట్రైన్ సెప్టమ్, ఫైబ్రాయిడ్స్, అడెషన్స్ అంటే లోపల యూట్రస్లో ఏమైనా అంటుకొని ఉండడం ప్రీవియస్ డిఎన్సీ వల్ల, అట్లా దాన్ని యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం. అట్లా ఉన్నప్పుడు ఆర్ ఎనీ మిస్సింగ్ ఐయుసిడి అంటే మీరు ఎప్పుడైనా కాపర్టీ వేసుకొని మర్చిపోయి ఆర్ థ్రెడ్స్ మిస్ అయిపోయి లోపల అది లొకేట్ అవ్వకుండా టు రిమూవ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ సైడ్, అప్పుడు కూడా మనం హిస్టరోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎనీ మిస్క్యారేజ్ అయినప్పుడు ఏమైనా ప్లాసెంటల్ బిట్ ఉండిపోయినా దాన్ని డయాగ్నోస్ చేసుకొని అట్ ద సేమ్ టైం దాన్ని రిమూవ్ చేయడానికి కూడా హిస్టరోస్కోపీ అనేది యూజ్ చేయొచ్చు. ఎవరు హిస్టరోస్కోపీ చేయించుకోవాలి? ఎవరికైనా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు, ఆర్ ఎవరికైనా పోస్ట్ మెనోపాజల్ అది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అబ్నార్మల్గా ఎప్పుడైనా బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా డయాగ్నోసిస్కి వీ కెన్ యూజ్ అ హిస్టరోస్కోప్. హూ షుడ్ నాట్ డూ అ హిస్టరోస్కోపీ? హిస్టరోస్కోపీ ఎవరిలో చేయకూడదు? వెన్ పేషెంట్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఆర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, that is any infection around the uterus. When should a hysteroscopy be performed? యూజువల్లీ హిస్టరోస్కోపీ మనం ఎప్పుడు చేయాలి అంటే అది పీరియడ్స్ అయిపోయిన 1 week లోపల హిస్టరోస్కోపీ చేస్తే దెన్ మనకి కరెక్ట్గా డయాగ్నోజ్ అవ్వడం, లోపల లైనింగ్ థిన్గా ఉండి అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ద యూట్రస్ కెన్ బి క్లియర్లీ మేడ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ నియరర్ టు ద పీరియడ్ అప్పుడు మొత్తం ఎండోమెట్రియల్ థిక్గా ఉండడం వల్ల మనకి యాక్యురేట్ డయాగ్నోసిస్ రాకపోవచ్చు. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎ స్టే ఫర్ అ హిస్టరోస్కోపీ పేషెంట్? హాస్పిటల్ ఎనీ డేస్ ఉండాలి అంటే ఇట్స్ జస్ట్ అ డే కేర్ ప్రొసీజర్ అండి. యూ కెన్ కమ్ ఇన్ ద మార్నింగ్ 1 or 2 hours prior to the surgery and you can get discharged on the same day within 6 hours after the surgery. What is the recovery time? It depends upon the procedure we do, or if it is a simple hysteroscopy, if it's a diagnostic hysteroscopy without any procedure, you can get back to your normal activities by next day. If it is operative అంటే ఏమైనా ఫైబ్రాయిడ్స్ తీసినప్పుడు, పెద్ద పాలిప్స్ ఉన్నాయి కట్ చేసినప్పుడు, ఆ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు then it will be a little longer, like 3 to 4 days. But the most of the recovery time is before 1 week after the procedure. And మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు and there will be no other issues post hysteroscopy. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్టరోస్కోపీ? హిస్టరోస్కోపీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా అండర్ విజన్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు and at the same sitting we can clear the problem. Like if it's a polyp, we can remove the polyp. If it is a fibroid which is inside the uterus, it is easy to remove the fibroids. If it is a septum cut cheyochu. So it is easy and it can be done as a one time sitting procedure and daniki recovery time kuda takkuva. You need not stay in the hospital for a longer time. Coming to the next topic, that is what happens before a hysteroscopy. Hysteroscopic mundu what are the things we have to do? When you meet your surgeon, they will do your investigations, required blood investigations for the procedure, and they will tell you what is necessary and what are the precautions and things to be done before the procedure. You just need like 4 to 6 hours of fasting and you can directly come to the hospital on the day of the procedure and you can go back 6 to 8 hours after the procedure. What happens during the hysteroscopy? Okay, minimal general anesthesia, that is short general anesthesia istam, and you will immediately wake up after the surgery. It is a painless surgery and it is less cumbersome.
And what happens after the surgery? You will have to stay for 6 to 8 hours in the recovery room, and then you can walk back home easily. And you can get back to your daily activities from next day itself. So hysteroscopy gives us a good diagnosis, gives us a clear picture of the diagnosis, and it is a very easy procedure for the patient to recover also. So what is the duration of a stay for a hysteroscopy patient? Hospital any days undali ante it's just a daycare procedure andi. You can come in the morning 1 or 2 hours prior to the surgery, and you can get discharged on the same day within 6 hours after the surgery. Thank you, Andi.